మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ శ్రీ శక్తి కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మహిళలు. ఎవరైనా ఒక పురుషుడు గొప్ప స్థానం పొందాడు ఈ సొసైటీలో అంటే అతని వెనక ఒక మహిళ ఉంటుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప నాయకుడుగా ప్రపంచమంతా కీర్తించదగిన నాయకుడుగా తయారయ్యాడు అంటే దానికి కారణం మా అక్క భువనమ్మ, ఎన్టీఆర్ కూతురు. అంటే వారి సహకారం లేనిదే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క గొప్పవాడి వెనక ఒక మహిళ ఉంటుంది అనేది సత్యం. నాకు కూడా నా భార్య అండదండలు. నేను చిత్తూరుకి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడతాను అంటే మామూలుగా కొద్ది భయపడ్డా, వద్దంటుందేమో, వ్యాపారాలు చేసుకుంటున్నాం కదా, మనకెందుకు ఇప్పుడు రాజకీయం అని చెప్తుంది అనుకున్నా. బట్ నా వైఫ్ నాకు ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. అలాగే నేను వచ్చిన తర్వాత చిత్తూరు పట్టణంలో కూడా ఎవరైతే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న మహిళలు, స్టేజ్ ఎదురుగా కూర్చొన్న ప్రతి ఒక్క మహిళ మీ సహకారంతో ఒక ఎమ్మెల్యేగా నిలబడినాను అంటే దానికి కారణం కూడా ఒక స్త్రీనే. అలాగే శ్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అంటే దానికి ముగ్గురు వ్యక్తుల కారణం. ఒకటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మూడవది మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. అంటే అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఆగస్టు 15 చిత్తూరులో కొన్ని జాగాల్లో బోట్లు వేశాను. దాన్ని ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నిలబడిన వ్యక్తి హేళన చేశాడు. ఏమయ్యా జగన్మోహన్, ఆగస్టు 15 ఉచిత బస్సులను బోట్లు కట్టావే, ఆ బోట్లుగా మిగిలిపోయావు, మహిళలకు ఎక్కడయ్యా ఉచిత బస్సు అని అడిగాడు. ఈ వీడియో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. అదే ఆగస్టు 15 నా కోరిక మేరకు మా ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టాడు. కాబట్టి ముందుగా మా ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నా ఆశ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి, ప్రారంభించాలి అని బోర్డులు పెట్టాను మహిళలకి. అలాగే మరొక అన్నగా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తక్షణం దీపం పథకం కానీ, ఇప్పుడు శ్రీశక్తి కింద అనేక రకాల పథకాలు మహిళలు బాగుండాలని ఆయన నిరంతరం కృషి చేస్తుంటే వారికి మీరు అండగా నిలబడాలి. శ్రీ ఒక ఆడది తలుచుకుంటే ఎంత దూరమైన తన పురుషుడిని తీసుకుపోగలుగుతుంది అనే నిదర్శనం అప్పుడే చెప్పినట్టు మన చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంగా వారిని చైతన్యం పరచాలి. వారికి కూడా 50% మా ముఖ్యమంత్రి గారు కోరినట్టే పార్లమెంట్లో కూడా బిల్ అయ్యింది. కాబట్టి మహిళలు ఎప్పుడు ముందుకు వచ్చి మీరు రాజకీయమైన, వ్యాపారమైన, కుటుంబాన్నైనా బాగా చూసుకోగలుగుతారని భావించి 50% రిజర్వేషన్ తేవడం కూడా జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఇది నా కార్యక్రమం, నేను చేయాలి అని చెప్పి ఇంతకంటే రెండింతలు రేపుసారి నేను చూసే విధంగా వెంకటరమణ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ ఈ స్త్రీ శక్తిని ఇంత ఘనంగా తీర్చిదిద్దిన మా ముఖ్యమంత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మా చిత్తూరు మహిళల తరపున, మా మహిళా నాయకురాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చేసిన గౌరవనీయులు పెద్దలకి, ముఖ్యంగా మా మహిళా మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు పెట్టిన రోజు నుంచి
మహిళలు అకౌంట్ మనకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ అని అకౌంట్ అంటే ఏంటి అని తెలియని రోజుల్లో నుంచి కూడా ఈ రోజు మన అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మహిళల పైన చూపించిన అభిమానం అనేది మీరందరూ కూడా గుర్తించాలి. 50 రూపాయలు 100 రూపాయలు కూడా మనకి చాలా విలువైనది. అలాంటిది ఫ్రీ 0 టికెట్ ని మీరు తీసుకున్నప్పుడు చాలా ఆనందపడుతారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, పిల్లలందరూ కూడా మంచి చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతోనే స్కూల్ పిల్లలకి అలాగే మహిళలకి ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం జరిగింది. మన రాష్ట్రం జనాభాలో దాదాపు 2.5 కోటి పైన ఉండే మహిళలందరూ కూడా ఈ స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు మన మనోహర గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, ఇక్కడ మహిళా సోదరులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు స్త్రీ శక్తి పథకం పెట్టిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ తండ్రి గారిని గుర్తించి అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను, గట్టిగా కొట్టాలని. అందరూ వాళ్ళ కాళ్ళపైన నిలబడి లోన్లు తీసుకొని ఎన్నో మీ అవసరాన్ని తీరుస్తున్నారు. ఇది ఒక మంచి పని చేశారు. మళ్ళా రెండవది స్త్రీ శక్తి పథకం అని పెట్టి చాలా ఉండిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. 10 రూపాయల ఆటో ఛార్జ్ కూడా లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒక రోజుకి 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కూలి పని చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ శాసనసభ్యులు శ్రీ జగన్మోహన్ గారికి, పెద్దలు ఏఎస్ మనోహర్ గారికి, మేయర్ గారికి, చూడా చైర్పర్సన్ గారికి, తదితర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసినందుకు ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబంలోనూ ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తుతించేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటిది మనం మరవకూడదు. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకురావడంలో ఈరోజు మహిళా సాధికారత కోసం, మహిళా అభివృద్ధి కోసం ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించడం, ఈరోజు మహిళా శక్తి పూర్తి స్థాయిలో గొప్పగా దీన్ని వారికి ధన్యవాదాలు చేయాల్సిన అవకాశం ఉన్నది. మరొక మారి తీసుకుంటే ఈరోజు తల్లికి వందనం పేరుతో కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు కావచ్చు, అదేవిధంగా P4 గారు P4 పథకాన్ని అంటే అభివృద్ధి దశగా ఆడబిడ్డలకి, ముఖ్యంగా ఆడబిడ్డలకి అనగానే పేద మహిళలు కూడా ఈ P4 పథకం ద్వారా వారిని అభివృద్ధికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు మహిళలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 33% రిజర్వేషన్తో వాళ్ళకి ప్రముఖ ప్రాముఖ్యతను కల్పించే ప్రయత్నంలో శ్రీ నారా చంద్రబాబు తీసుకున్న అనేక కార్యక్రమం కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కూడా మన రాష్ట్రం ప్రథమ స్థాయిలో నిలుస్తుందని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.